25 grams తీసుకుంటాం. దీంట్లో నుంచి చక్కెరలు రాయి కలెక్ట్ చేసుకోవాలి. నువ్వు చూస్తూ ఉంటావా? చూస్తానండి. మాటలు రావు, ఏమి రావు. నువ్వు చూస్తావు. ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా? లేవండి. ఇప్పుడంతా సిస్టమ్ వచ్చేసింది. బియ్యం ఆడుతున్నారు, బియ్యం చూపిస్తున్నారు, మొక్కలు అయిపోయినారు అంటున్నారు. రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు. మంచిది కదా? మంచిదే. 50 ఏళ్ళు చేస్తున్నావు. చేస్తున్నానండి వ్యవసాయం. మిషన్ పోత కానీ అంతగా రావు, అసలు రావు. నేరుగా వచ్చేస్తుంది కాబట్టి రాళ్ళు కలబోతాడు. పోసేటప్పుడు ఏదైనా కట్ట తరుగుచ్చి వచ్చినా లేకపోతే రావు, ఆ డ్యామేజ్ రాదు. మట్టి గిట్టి ఏమి రాదు. అంతా పరదాలే కదండి, పోయటం పరదా మీద రాదు. అదే అవుట్ ఆఫ్ 5 లో మాయిశ్చర్ మ్యాక్సిమం చూస్తారు సార్. అంతే ఏం చూడండి. శాంపుల్ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ చూస్తారు. ఇది చూసిన తర్వాత వాట్ ఈస్ ది కన్సిడరేషన్? దీనికి ఏమి ఇస్తున్నారు వెయిటేజ్? FAQ కన్నా దాటితే దట్ శాంపుల్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి డ్రై చేసి కొంచెం విన్నోయింగ్ చేసుకోవాలి. ఇంకా ప్రాపర్గా డ్రై చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి సార్. అంతవరకే మీకు మెయిన్ డిడక్షన్ అంతా కూడా మాయిశ్చర్ అంతేనా? మిగిలిన పారామీటర్స్ FAQ లేకపోతే ఇంకా తీసుకోండి సార్. డిస్కలర్డ్ కూడా ఉంటుంది సార్. డిస్కలర్డ్కి ఏం చేస్తారు? అది కూడా క్లీన్ చేయాలి సార్. క్లీన్ చేస్తే అవన్నీ కూడా ఇది చేయండి, తగ్గించాలి సార్. 5% వాన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మామూలుగా వర్షం వచ్చినప్పుడు సార్ ఏమైనా ఈ వెరైటీ 1318 వెరైటీ యాక్చువల్ డిస్కలర్ కూడా కొద్దిగా కష్టంగా ఐడెంటిఫై చేయడం కూడా కొద్దిగా కష్టం సార్. 1318 ఇట్స్ ఏ స్వర్ణ ఈక్వలెంట్ వెరైటీ సార్. మనకు ప్రిఫర్డ్ వెరైటీస్ అన్నీ ఏమేమి ఉన్నాయి సార్? BPT వెరైటీ అని చెప్పి BPT 5204 BPT అలా మనకు ఒక 8 వెరైటీస్ ఉన్నాయి సార్. నమస్కారం, కూర్చోండి, రండి. సంవత్సరం రా, ఈరోజు నువ్వు ఏసీ ఆఫ్ చేయి. ఏసీ పడదా? పడదండి. 68 సంవత్సరాలు కదండి. ఇప్పుడు మీరు మీ పేరేంటి? మహమ్మద్ ఇర్ఫాన్. ఎన్ని ఎకరాలు వేసామా సార్? ఎన్ని ఎకరాలు వేసారు? పొలం ఎంత వేసారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు 20 సెంటు. 9 ఎకరాలు 20 సెంట్లు వేసారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్. 1 ఎకరానికి 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మనం మిల్లుకి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్.
అంటే మళ్ళా తీసుకు ఎక్కడ తీసుకొచ్చారు? అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్, మనం కాదు, ధాన్యం మిల్లుకు పోలేదప్పటికి లేదు సార్, శాంపుల్స్ మాత్రం శాంపుల్ తీసుకెళ్ళి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ ఇలాంటి మెషినే కదా సార్. అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని విషయం ఎవరు ఏంటంటే సార్, వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్, 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళు ఎంత పెడుతున్నారని మిషన్లు అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లేదు. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకి చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయనున్నాడు అవును సార్, సాంబశివరావు గారు, ఒక పెద్ద మనిషి. ఎస్ సార్, మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్, అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును, అదే మరిగా మనకు అన్నీ కూడా సైంటిఫిక్గా వచ్చే మెషిన్స్ అన్నీ వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్కు అక్కడ మెషిన్కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కున్నప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మెషిన్ అయినప్పుడు వేరియేషన్ రాకూడదు. కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్, ఆయన సెల్ ఫోన్ రెండు ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీది ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చాయి. 2-3 monthsలో వచ్చేది. మేము 28న వేసాం సార్. 29th అంటే 30th మధ్యాహ్నంగా మనకి అకౌంట్లో మనీ పడిపోయింది. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి, ఎస్ సార్, ఇక్కడ తేమ తీశారు, ఎస్ సార్, పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీ ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు, ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ఎగ్జాక్ట్లీ. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు, కారణాలు ఏంటి? రైస్ మిల్లుకు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు, దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది ఫలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని. వచ్చి మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు వేయాలని నా సిస్టమ్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. అప్పుడు వేసేసామనుకో, మీరు అక్కడ ఇచ్చారు, డబ్బులు వచ్చింది, మీరు మీ బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాంటి సిస్టమ్స్ అన్నీ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమేంటి నాకు? ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. ఎస్ సార్. మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే. ఇది సివిల్ సప్లైస్ తరఫున IVRS ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, గోతాలు సరిగా ఉన్నాయా లేదా, 48 గంటల్లో మీకు డబ్బులు పడ్డాయా లేదని పంపిస్తున్నాను. మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అది కూడా ఓన్లీ 9%-8% పంపిస్తున్నారు. యాజ్ ఆన్ టుడే వీరపాండ్యన్ రా నువ్వు నేర్చుకోవాలా, చాలా ఉంది. మీకు అంతా తెలుసని మీరు అందరూ అనుకుంటున్నారు, ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను. ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర ఇప్పుడు IVRSలో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ. ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు రేపు చేస్తే నాకెందుకు, ఇక్కడ కదా కావాల్సింది. ఏ ఫోన్ నుంచి ఎంత వచ్చిందో మీరు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు. నాకు డాక్యుమెంటేషన్ కదా కావాల్సింది, ఇంప్రూవ్మెంట్. ఈ ఊర్లో ఉండే రైతులు
ఎంతమంది అక్కడెక్కడ ఆఫీస్ నువ్వేంటమ్మా ఎంతమంది రైతులు ఈ ఊరిలో? 209 మంది ఇచ్చారు ఇప్పటికి. అదేమ్మా 209 మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు, అవునా? ఓకే, 163. ఎంతమంది ఇచ్చారు ఇప్పటికి? ఇంకా 40 మంది ఇవ్వాలా? ఇంకా ఎంత రావాలి ధాన్యం మీకు? 77. ఏంటండి? 14 మంది 10% అయ్యారు. మీకు వచ్చాయా ఫోన్లు? ఏమో వచ్చిందా? మీకు వచ్చిందా? ఆగుతోట వరి వేసినాడు, నువ్వు వేసింది వరేనా? వచ్చిందా? ఫోన్ వచ్చిందా మీకు? మీదే వరి వేసావా? ఫోన్ వచ్చిందా? ఉందా ఫోను? చిన్న ఫోన్ అయినా వచ్చిందా? దానికి కూడా వస్తుంది సార్, మెసేజ్ వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో ఉందా ఫోను? ఓకే, మీరు వరేస్తున్నారా? వచ్చిందా? మీకు మెసేజ్ వచ్చిందా? కొంతమంది రిప్లై ఇవ్వడం, మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాం సార్. నువ్వు ఇచ్చావమ్మా? నువ్వు ఇచ్చావా? నువ్వు కూడా ఇచ్చావా? మెసేజ్ చూసావు అంతే. రిప్లై మీరండి ఇచ్చారు. ఓన్లీ 10% ఇస్తున్నారు. కారణం ఏంటి? రెండోది కూడా ఉన్న బాధ్యత కూడా లేదని నా అభిప్రాయం. ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనస్సాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పర్పస్ దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎన్నిసార్లు చెప్పినా చూశాను. వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా అక్యురేట్ కట్ చేయాలని. ఇప్పుడు మా వాళ్ళని అడిగాను నేను, మీరు రైతులు పండించారు, మీకు 36 బస్తాలు వచ్చింది, మీకు ఎంత వచ్చింది దిగుబడి? 36 వచ్చింది, మీకు 42 వచ్చింది, 35 వచ్చింది, మీకమ్మా 38 వచ్చింది, 35 వచ్చింది, నీకయా 35 వచ్చింది, 33, మీకు 28 వచ్చిందా? 35, ఒకటి తక్కువ వచ్చింది 42. హైయెస్ట్ లోయెస్ట్ 33 నీది. 33, 42 ఎన్ని బస్తాలు తేడా? 9 బస్తాలు. ఎందుకు? కారణం ఏంటి? అది మా డిపార్ట్మెంట్ చేయాలి. హెవీ వర్క్ అంటే నువ్వేం మడక దున్నడాలా? ఇప్పుడు ఒకప్పుడు సరే, ఇప్పుడు దున్నడం లేదు. ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది, మెషిన్ వచ్చి కట్ చేస్తుంది, నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు, దిగుతావు. ఆయన ఏం చేస్తాడంటే అటా తిరిగి ఊర్లో తిరిగి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి. నేను అందుకే అడిగేది, ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్ గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను. ఇప్పుడంతా డ్రోన్స్ వచ్చాయి మీకు. ఇప్పుడు యాప్లో డిసీజ్ని ఐడెంటిఫై చేసే సిస్టమ్ వచ్చిందా? వచ్చిందా? ట్రైన్ చేశారా? ఇప్పుడు నువ్వు పొలాన్ని తిరిగిపోతున్నావు, ఫోన్ తీసుకుంటావు, ఎట్లా ఫోన్ ఉంది కదా, పోయి ఫోన్ ఆన్ చేసి ఒక యాప్ పెట్టుకొని దాంట్లో ఆన్ చేసి చూస్తే మీ పొలంలో తెగులుందా లేదా నువ్వేం చేస్తున్నావు? నీ తెలివితేటలతో 40 ఏళ్ళు వ్యవసాయం చేసావు కాబట్టి నువ్వు డిటెక్ట్ చేస్తున్నావు తెగుల్ని. ఆ ఫోన్లో కన్ఫర్మ్ చేస్తుంది. అది పెట్టుకోవచ్చు, ఒక యాపే. దాన్ని ఆన్ చేసి ఫోన్ 24 గంటలు అందరూ చేస్తున్నావు కదా నువ్వు. కాక నేర్చుకోవచ్చు అంటున్నా. నేర్చుకుంటే ఏం చేస్తారంటే అది మనం ఆన్ చేస్తానే అది ఒక ఐకాన్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తాం. ఆన్ చేస్తానే అది ఫోన్ చూపిస్తాం. డిసీజ్ ఉందా లేదో తెలిసిపోతుంది, అంటే తెగులు ఉందా లేదో తెలుస్తుంది. తెగులు ఉందనుకోండి, మనం ఫోన్ చేసి నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నారంటే డ్రోన్ పంపించాలని.
డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాలి. ఒకప్పుడంతా పొలం అంతా కొట్టేవాడు మీరు. వాడు మందుల షాప్ ఒకటి చెప్పేవాడు, వాడు చెప్పినట్టు కొట్టేసేవాళ్ళు. ఆ మందు పని చేస్తున్నది కూడా తెలియదు, మనం కొడతానే ఉంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి మెషిన్స్ వచ్చాయి. అలాంటి మెషిన్స్ అన్ని ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం యూరియా చల్లేవాళ్ళం, కొంచెం గనిం మీద చల్లేవాళ్ళం, బయట చల్లేవాళ్ళం, కొన్ని లోపల చల్లేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఏ పంటకు ఎంత వేయాలనో డ్రోన్ ద్వారా అక్కడే ఇచ్చే పరిస్థితి వస్తుంది. అర్థమైందా? డ్రోన్తో ఇప్పుడు 1 లీటరు పెట్టి కొడుతున్నాడు. 2 ట్రిప్పులు, ఎకరానికి 2 ట్రిప్పులే తిరుగుతున్నాడు. కలుస్తుందా కలవలేదా అనేది రైతు అభిప్రాయం. అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటా అంటే అవసరమైంది ఎక్కడనే కొడతాం. మీరు చెప్పింది కరెక్టేనండి. ఏంటంటే ఎక్కడ ఉందో అక్కడ కొడతాం. ఇప్పుడు వచ్చిన మిషన్లు ఎట్లా ఉన్నాయో అది రాబోయే మిషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మరిగా. ఎక్కడ తెగులుంటే అక్కడనే కొడతాం. అలాంటి మిషన్స్ వస్తాయి. దానికోసం మేము ఇప్పుడు మిషన్ చూశారు. తేమని మీరు ఒకప్పుడు లేనిపోని సమస్యలు వచ్చేటివి, ఇప్పుడు మోసం చేసే పరిస్థితి లేదండి. సిస్టమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మెషిన్ వచ్చింది, మొత్తం వరి ధాన్యానంతా నూర్పిడి చేసి వెళ్ళిపోయారు. అవును. దానివల్ల మీకు దిగుబడి పెరిగింది. ఒక 4-5 బస్తాలు పెరిగింది కదా ఎకరాకు. నాకు 16% వచ్చిందండి. నీది 16, నీది ఎంత శాతమయ్యా? మీది 17, మీదమ్మా 17, మీదయ్యా 16. కాబట్టి 16-17 మధ్యలో ఉంది. అవునండి. అది సంతోషం ఒక పక్క. రెండోది కూడా దీంతో కొత్తగా వచ్చిన మెషిన్స్ వల్ల మీకు ఇవి కూడా లేవు కదా. ఏది రాళ్ళు మట్టి లేవండి, అవన్నీ క్లీన్ అయిపోయినాయి. పరదాలు వేస్తామండి చక్కగా. ట్రాక్టర్ తీసుకొచ్చింది చక్కగా రావడం లేదు. కాబట్టి మనం ఏమంటున్నారంటే రాను ఆధునీకరణ పెరుగుతూ ఉంది. అవునండి. మీకు మనుషులు దొరకడం లేదు. నేను కూడా ఇలాంటి మెకనైజేషన్కి ఎక్కువ పోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిన సెల్ ఫోన్ పెట్టుకొని వ్యాపారం షాప్ మారిగా నీ పొలాన్ని నువ్వు చూసుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు రావాలి. ఇంకా ఇంత మునుపారిగా మడకలు దున్నే పరిస్థితి లేదు. దుక్కి చేసిన మిషన్లు వచ్చాయి. పొలం ఇప్పుడు నార్మల్ డేట్ వేస్తున్నారు. మేము దంపమళ్ళు వేస్తాము, మెట్టమళ్ళు కూడా వేస్తాము. అంటే రెండు కూడా ఇప్పుడు జల్లడమే కదా. దంపమళ్ళు అంటేనండి విత్తనాలు నానబెట్టేసి 48 గంటలు తీసి కావు వేసిన తర్వాత కొడతామండి. అది మొలక 2వ రోజే కనపడిపోతుంది. ఆ నీళ్ళని బయట తీసేస్తామండి. బయటకు తీసేసిన తర్వాత 2వ రోజు ఒకరోజు ఆరబెడతాము, 2వ రోజు మళ్ళీ తడి పెడతాము. ఇంకా తీసేస్తుంటామండి. ఎప్పుడు నీళ్ళు అప్పుడు తీసేస్తుంటాము. 4వ రోజు 5వ రోజు కొంచెం లైట్గా యూరియా కొడతామండి. లైట్గా యూరియా కొట్టిన తర్వాత పచ్చబడుద్ది. మళ్ళీ పచ్చబడిన తర్వాత ఇక ఏదన్నా ఫ్యాక్ట్ కానీ ఏదన్నా కానీ కాంప్లెక్స్ ఎరువులు వేస్తామండి. తర్వాత స్ప్రే చేస్తాము, 2-3 సార్లు స్ప్రే చేస్తాం మడికి. తర్వాత ఏమో కలుపు మందు ఉంటే కలుపు మందు కొట్టిస్తామండి. విత్తనాలు అవన్నీ మీరే తయారు చేసుకుంటారా? కొన్ని విత్తనాలు నా దగ్గర సొంతం పెట్టుకుంటానండి. ఇప్పుడు 42 బస్తాలు అన్నాను చూసారా, ఒక 10 బస్తాలు నేను ఉంచుకున్నానండి. 10-21 ఉంచుకున్నాను. కొన్ని వాడుకుంటాను, కొన్ని అయితే ఇప్పుడు ఆ విత్తనానికి పెట్టుకుంటాను. ఒక 7 ఎకరాల మట్టికి 10-21 వేసానండి. 13-18 ఏమో 7 ఎకరాలు వేసానండి. దానికి దీనికి క్యాలిక్యులేషన్ 1 బస్తా తేడాతో వచ్చింది. అయినా కానీ నాకు పంట దిగుబడి బాగా పెరిగింది. ఇప్పుడు నీకు ఎంత అప్పు ఉంది? ఎవరిది అప్పు? అప్పు అండి 3 లక్షలు 4 లక్షలు దాకా ఉంటుంది. నీకెంత అప్పు ఉంది? 2 lakhs. ఏం లేదు. నీకమ్మా? అంటే వ్యవసాయం వల్ల అప్పు వచ్చిందా లేకుంటే ఇతర ఖర్చుల వల్ల వచ్చిందా? డ్యామేజ్ అయింది. మీరండి? లోన్ లేదు. మీ పిల్లలు ఎక్కడ పని చేస్తారా? ఎక్కడ పని చేస్తారు?
అబ్బాయి అమ్మాయి యూఎస్లో డబ్బులు పంపిస్తారా? పంపించకపోయినా మీ పని మీరు చేసుకుంటున్నారు, అప్పులేం చేయలేవు. ఎన్ని ఎకరాలు మొత్తం మీది? 5.5 ఎకరాలు. 5.5 ఎకరాల్లో మీరు ఎక్కడ నష్టం రాలా? ఏంటి పెద్ద నువ్వేంటి అప్పు ఉందా? ఏం లేదు. పిల్లలు ఏం చేస్తారు? ఆటో ఒక ఆయన, ఇంకొక ఆయన కూలి పని చేస్తాడు, స్కూల్ వ్యాన్ తోలుతాడు. ఓకే, నువ్వు తమ్ముడు? ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్టు వచ్చింది? అంటే వాటర్ బయట వెళ్లకుండా పోవడం వల్ల కాదు. కాదు, ఇప్పుడు డ్రైనేజ్ కరెక్ట్గా ఉంటే మనకు అంత నష్టం రాదు కదా? లేదు సార్, కాలువలు తవ్వించాలి సార్, బాగా ప్రాబ్లం. కొన్ని కాలువలు తవ్విస్తున్నారు, కొన్ని కాలువలు తవ్వించుకోవడం, వస్తాం రావడం పోవడం శుభ్రంగా ఉండాలండి. అదే 5 సంవత్సరాలు కాలువలు తోవడం మానేశారు, మురికి కాలువలు తీయడం మానేశారు. నేను ఎన్నిసార్లు పోరాడాం, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అవన్నీ సిస్టమేటిక్ చేస్తాం. మీరు ఏ సీజన్లో పంట వేస్తున్నారు? జూన్లోనే వేస్తున్నారా? జూన్లోనే వేయలేమా? జూన్లో ఏవి వచ్చండి, కాలం నీళ్లు మాకు రావు కాబట్టి. నేను ఇస్తాను, నీళ్ళు ఇస్తే వేసుకుంటాం. జూన్లో రావు సార్, జూన్లో కాలువ సరిలేదు, కాలువ మా కాలువ కాదు మా మీ కాలువలను రెడీ చేసి జూన్లోనే నీళ్ళు ఇస్తే పంట వేసుకుంటారని అడుగుతున్నా. వేసుకుంటాం సార్. వేయలేరండి, లోగడ వేసేవాళ్ళు ఇప్పుడు జూన్లో వేస్తాను, కుదరదు, వేయలేరు. ఏవి నేను అడిగేది ఏంటంటే సైక్లోన్ రాకమునిపే పంట తీసుకుంటే బెటర్ కదా అని. మీకు గోదావరి నీళ్ళు ఎందుకు తీసుకొచ్చాను నేను? పట్టిసీమ మీకు అక్టోబర్ నవంబర్లో నీళ్ళు వచ్చేటివి, దానివల్ల డిసెంబర్లో నవంబర్లో పంట వచ్చి మీరు చాలాసార్లు నష్టపోయారు. అందుకనే పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు పులిచెంతల్లో కూడా నీళ్లు పెట్టాం. ఆ నీళ్లు ముందుగానే రిలీజ్ చేస్తాం నారుమళ్ళకి. నారుమళ్ళకి రిలీజ్ చేస్తే మీరు పంట వేసుకుంటారని అడుగుతున్నా. చెప్పేది ఏంటంటే వాటర్ ఇస్తే పక్క ఇల్లు కట్టేసి ఆ నీళ్ళు ఏమో రావట్లేదు సార్. ఆ నీళ్లు రాకపోవడం, అక్కడ వరకు నీళ్లు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే, ఒక ట్రాన్స్ఫరం పెట్టి 4 మోటార్లు ఇస్తే శుభ్రంగా పండించుకుంటాం సార్. అంటే అక్కడ నీళ్లు రావట్లేదు సార్, అసలు కూడిపోయి ఉంది కాలువ. ఆ కాలువ తవ్వించేస్తే పోతుంది కదా అని మళ్ళీ లిఫ్ట్ పెడితే కరెంట్ కావాలి కదా. ఎన్క్రోచ్మెంట్స్ తీసేయడమే. కాలువలు ఎంత చేస్తారు ఎన్క్రోచ్మెంట్స్? క్వశ్చన్ లేదు. పొలం ఒక వచ్చే నీళ్లు ఇది చేయడం ఏంటి? మిగిలిన భూమి ఓకే కానీ అదర్వైజ్ ఇంకొక పని ఏంటంటే అక్కడనే ఒక పైపులు వేసి నీళ్లు తీసేసాం. పైపులు వేసుకొని పైపులు వేసేసి నీళ్లు తీసుకొస్తాం అంతే. క్లియర్. మరి ఆశయం కూడా మితం ఉండాలి. ఎట్లా ఏల్పూర్లో కూడా అట్టాగే పెట్టారు సార్, 6 మోటార్లు పెట్టారు, నీళ్లు తోడతారు. కాదు మరి నీళ్లు తోడాలంటే మళ్ళీ నాకు కరెంట్ ఛార్జీలు అంటే కాకుండా పక్కనే ఎక్కడన్నా ఉంటే పైపులు వేసి ఆ పైపులో నీళ్లు ప్రాసెస్ చేయడం. ఆ కాలువ మాత్రం ఆ ఊరు వరకు. ఆ కాలువ బాగా మెరక ఉంది కదా సార్, ఆ మెరకను చాలా మెరక తీయాలి సార్. ఇళ్ళు ఉన్నాయి సార్, అసలు పొక్కలైనా వెళ్ళదు సార్, కాలువలోకే వదిలేస్తున్నారు. అసలు ఆ కాలువ వచ్చినప్పుడు మాకు బ్రహ్మాండంగా చెత్తను తీస్తారనుకోండి, చెత్త తీస్తే అప్పుడు అవుతుందా? చెత్త తీసినా అవుతుంది సార్. అవు సార్, ఆ డ్రైనేజ్ మొత్తం దాంట్లోనేనండి. అసలు చూస్తే నువ్వు పనిచేయి, ఇరిగేషన్ రమ్మని కలెక్టర్ గారు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని ఆల్టర్నేటివ్ ఏముంది, ఎట్లా నీళ్లు ఇవ్వగలుగుతామో ఇన్ సీజన్ మీరు వర్కౌట్ చేయండి. నేను మాట్లాడతాను, దానికి ఎట్లా పరిష్కారం చేయాలో చేద్దాం. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అయితే బాగానే ఉంది మీకు.
మీకేం ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లం ఏమి లేదు సార్. దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఆ. వేరే పంటలు మీరేం వేస్తున్నారు పంట? ఎంత ఉంది మీకు? ఓన్లీ 2 years ఉంటుందా? మళ్ళా మార్చాలనా? 2 ఏళ్ళతో ఏట 1 ఎకరం వేస్తూ ఉంటామండి. లేత 3 నెలలు అవిసెలు పెంచుతామండి. జూన్లో అవిసెలు పోతాము. జూన్, జూలై, ఆగస్టుకి అవిసి పెరిగిపోద్దండి మనిషి ఎత్తు. తమలపాతే కోసుకొచ్చి వేస్తామండి. ఎంత వస్తుంది ఎకరాకి? అంటే ఒక సంవత్సరం ఖర్చులే వస్తాయండి, రావండి. నిరుడు 1000 రూపాయలకు కూడా కోయిలు ఆకులు నడకలేదు. ఇక ఈ ఏడు ఇప్పుడు 3000 ఉందండి. దిగుబడి లేదు, తోటలో దిగుబడి లేదు. అదే అండి. ఏంటి కారణం? మీరు చాలా సంవత్సరాలు చేస్తున్నారు కదా. 77 నుంచి చేస్తున్నానండి. మరి దిగుబడి ఎందుకు లేదు? దిగుబడి వచ్చినప్పుడేమో రేట్లు ఒక రకంగా ఉండవండి. పచ్చిసరికి కదండి, ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలండి. నెలకి కోస్తాము. ఒక నెలలో సరిగ్గా ఉండదండి. అటు నాగపూరు, పూనా అటు వేస్తారండి కోసి. మేము ఊరినే చేయటం వరకే, కోసేవాళ్ళు వేరే ఉంటారండి. మా వ్యాపారం. ఇప్పుడు ఊర్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మద్దూరు అటు వేసేవాళ్ళం అండి. లోగడ అటు ఉండే గోసాలు కానీ, గంగూరు కానీ, వణుకూరు కానీ ఒక 100 ఎకరం ఉంటుందండి. ఒక 100 ఎకరాలు. లోగడ 300-400 ఎకరాలు ఉండేదండి. తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పొట్టాలు వచ్చినాయి కదండి, కుర్రకారు ఈ పొట్టాలు వాడుతున్నారు. లోగడ తమలపాకు తినేవాళ్ళు అండి పెద్దవాళ్ళు. కట్ట పెట్టుకుని తినేవాళ్ళండి. వాళ్ళు అంతా తగ్గారు కదా. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయి. తోటలు తగ్గించామండి. వేరే పంటలు ఏమి చేత కదా మీకు? మామూలుగా ఉన్నాయి కదా వేరే పంటలు. కానీ ఇప్పుడు ఓపిక లేదా? లేదు. మీరందరూ వరి పంట వేయడానికి కారణం సులభమైన పంటనా? చెరుకు లేదు ఇప్పుడు. అవి కూడా మెషిన్లు వచ్చాయి కానీ సరిగా చేయలేకపోయారు. ఇప్పుడు మా ఊళ్ళో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉందండి. అదే అది మాన్యువల్ ఊరు ప్రొఫైల్. అగ్రికల్చర్, వాట్ ఈస్ ది ప్రొఫైల్? అగ్రికల్చర్లో ఏమేమి పంటలు వేస్తున్నారు? ఎంత ఉంది బనానా? డీటెయిల్స్ ఏంటి? ఏది ఈ పంచాయతీలో? గంగూరు 25 ఎకరాలు వేసారంటున్నారు మీ ఊర్లో. మీరు యాజ్ ఆన్ టుడే పంట వారీగా మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు? పంట వారీగా వాట్ ఈస్ ది ఈల్డ్, ఎంత ఆదాయం ఉందా? డీటెయిల్స్ ఉన్నాయా? ఆల్ క్రాప్స్ ఈ క్రాప్ కింద బుక్ చేస్తున్నారు కదా. అన్ని క్రాపులు బుక్ చేసిన తర్వాత ఆ డేటాని మీరు వాడుతున్నారా ఇంతవరకు? ఏ పంటలో దిగుబడి ఎంత వస్తుంది? ఆయన 42 బస్తాలు వచ్చింది, ఆయనకు 33 బస్తాలు వచ్చింది. 9 బస్తాలు డిఫరెన్స్. 9 బస్తాలు డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకే ఒక ఐడియా ఉంది. ఈ ఊర్లో అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది. ఇవన్నీ వాళ్ళ యొక్క ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని 33 బస్తాలతన్ని కనీసం 38-39 బస్తాలకు పెంచే విధంగా ఏం చేయగలుగుతాం? బెస్ట్ ప్రాక్టీసెస్. ఓన్లీ 1061 వేసేవారు సార్. అదేంటంటే లాడ్జింగ్ ఎక్కువ ఉంటాం వల్ల ఈ మెషిన్ కటింగ్కి కుదరదు సార్. అందుకని 1318కి 75% వచ్చేసారు సార్. సో ఆ 75% ఈల్డ్ కూడా బాగుంది సార్. 1318 వెరైటీ తినడానికి వరకు వస్తుందా? మీరు పెడుతున్నారు, తింటున్నారా లేదా? తినట్లేదండి. 10-61 తింటారండి. 10-61. అదే నేను అడిగేది. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదో పంట పండించి లేనిపోని ప్రాబ్లం తేవడం కంటే ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంది ఆ సెగ్రిగేషన్, ఆ మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి.
వాళ్ళకి ఆదాయం రావాలంటే మనం పండించే పంట ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలి కదా. బ్రోకన్ ఎక్కువ వస్తుందని కాదా నేను అడిగేది. నిన్ను ఎట్లా దీన్ని సమస్య ఉంది, సమస్య పరిష్కారం ఎట్లా చేస్తారు? చెప్పినట్టు ఎకనామిక్స్ వర్కౌట్ చేయట్లేదు. డేటా అనలిటిక్స్లో ఒకరికి 6.6 టన్స్ నుండి 7.8 వరకు ఇక్కడ ఈ గ్రామంలో వచ్చింది సార్. ఎవరికి 6.6 టన్నులు పర్ హెక్టార్ వచ్చింది, ఎవరికి 7 వచ్చింది, ఎవరికి 7.8 అని ఆ అనలిటిక్స్ జరగట్లేదు సార్. వేరే ఆఫ్ జాబ్ సార్. ఏపీఐ 2.0 అని చెప్పేసి ఆ అనలిటిక్స్ స్టార్ట్ చేశాం సార్. తను చెప్పినట్టు ఎకనామిక్స్ కూడా ఒకటి చెప్పారు. ఎకనామిక్స్ కూడా ఇప్పుడు డేటా క్యాప్చర్ ఎకనామిక్స్ లేదు సార్. దట్ ఆల్సో నో యువర్ ఆఫీస్ ఈజ్ దేర్. డేటా కలెక్ట్ చేయాలి, చేసిన తర్వాత మనకు కొంచెం హోంవర్క్ చేయాలి, కొంచెం మెకనైజేషన్ చేయాలి. అగ్రికల్చర్లో ప్యాడీలో ఎట్లయితే మెకనైజేషన్ వచ్చిందో మిగిలిన పంటల్లో కూడా మెకనైజేషన్ రావాలి. రైతుకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయగలుగుతాం, ఒక నమ్మకంగా ఆదాయం ఎట్లా సంపాదిస్తాం అనే ఎక్సర్సైజ్ జరగాలి. రాలా అదే నేను చెప్పేది. ఇవన్నీ ఉన్నాయి అంటే నేను ఎందుకు వచ్చానంటే నేను అన్నీ చూస్తున్నాను. మీతో మాట్లాడితే నాకు ఒక అవగాహన వస్తుంది. టోటల్గా ఏ పంట పండిస్తే మనకు ఆదాయం వస్తుంది, రైతుకు కూడా ఏ పంట పండిస్తే సులభతరంగా చేయగలుగుతాడు. ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది, ఇక్కడ ఆదాయం హార్టికల్చర్కి పోతే కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. అది అందరూ రైతులు చేసే పరిస్థితులు లేరు. దానికి ఏం చేయగలుగుతాం? హార్టికల్చర్లో కూడా సులభతరంగా ఏమైనా చేయగలుగుతామా? ఇవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. చూద్దాం, నాకు ఒక ఐడియా వస్తుంది. ఏ క్లైమేటు ఎట్లుంది, మీ ఊర్లో ఏ పంటలు వస్తాయి, మీ భూమి క్లైమేట్ రెండూ కూడా బ్యాలెన్స్ చేయాలి. మళ్ళా అప్పుడే ఏ పంట వస్తుంది. ఇప్పుడు తమలపాకులు వేసే కల్చర్ ఉంది ఇక్కడ, కొన్ని ఊర్లో లేదు. ఆ తమలపాకులు వేసేదానికి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, ఇలాంటి కొన్ని పాకెట్లు వేస్తారు. మాకు మడకసిరలో తమలపాకులు ఎక్కువ వేస్తారు, తమలపాకుల్లో ఒక్క కూడా వేస్తారు, ఉంటారు. అదే ఇప్పుడు రాను 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనుషులు పనిచేయడం తగ్గించారు, లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. లేబర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెకనైజేషన్ వస్తూ ఉంది. దాన్ని లాజికల్గా కూడా తీసుకెళ్ళాలి. నేను అందుకని అన్నీ ఆలోచిస్తున్నాం. లెటర్స్ ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, ఎక్కువ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండడానికి కారణం ఒకటి పంట దెబ్బతినడం, పోయినసారి దెబ్బతినింది. అలాంటి సమయంలో రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ కావడం. రెండవది నీళ్లు సరిగా ఇవ్వకుండా పోవడం, ఇన్ టైంలో సైక్లోన్లో పడడం.